సర్వకృపానిధి మీకు స్తోత్రాలు 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 అయ్యా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ బలమును బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు నాయన ఇదిగోని మీరు చేసినటువంటి నాయన మీ కార్యములను బట్టి స్తోత్రాలు, మీ సాహస కార్యాలను బట్టి స్తోత్రాలు, మీ గంభీర కార్యములను బట్టి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, మీ శూర కార్యములను బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా, ఆనాడు మా పితరుల విషయంలో, మా పితరుల జీవితాలలో మీరు చేసిన ఘనమైన కార్యములను బట్టి స్తోత్రం 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 స్తోత్రం. సంఘ ఈ పునరుద్ధరణ దినములో మీరు మమ్మల్ని ఇచ్చినటువంటి, మాకు ఇచ్చిన ఈ యొక్క రక్షణను బట్టి స్తుతిస్తున్నాము నా ప్రభువా. ఇదిగోండి నాయన, మీ వాక్యం యొద్దకు వస్తున్నాము నా ప్రభువా. మీ వాక్యముతో మాతో సూటిగా మాట్లాడండి నాయన. మీరు ఎవరిని హెచ్చరించదలుచుకున్నారో, ఎవరికి ఆదరణ కలిగించాలనుకుంటున్నారో, ఎవరిని పురిగొల్పాలనుకుంటున్నారో, ఎవరిని నాయన ఇదిగోండి ప్రభువా సరి చేయాలనుకుంటున్నారో, మీ వాక్యము రెండంచులు కలిగిన కార్యము నాయన, మా లోనికి మీరు దూసుకొని పోవున్నట్టుగా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ వాక్యము మమ్మల్ని జీవింపచేస్తుంది అయ్యా. మీ వాక్యము మమ్మల్ని కట్టగలుగుతుంది నా ప్రభువా. మీ వాక్యము మా భయములను పోగొట్టగలుగుతుంది నా ప్రభువా. మీ వాక్యము నాయన ఇదిగోని ఎంతైనా మాకు నమ్మదగినది నా ప్రభువా. మాలో మొలుస్తున్న గచ్చ పొదలు, మాలో మొలుస్తున్న నాయన ముళ్ళ పొదలు, తుప్పలు, రాళ్ళు, వీటన్నిటిని సరిచేయండి నాయన. వీటన్నిటిని శుద్ధి చేయండి ప్రభువా. హృదయం అనే నేలలో మంచి విత్తనము వలె ప్రభువా, మీ వాక్యం అనే విత్తనము ఫలభరితంగా మారునట్లుగా మీ సహాయము దయచేయండి నాయన. ఇదిగోండి ప్రభువా, నిద్రమత్తులను, ఆటంకాలను, అభ్యంతరాలను మీ నామములు బంధిస్తున్నాను. సహాయం చేయండి అయ్యా. దేవదూతల పరిచర్యకు అప్పగించుకుంటున్నాము నాయన. ఈ పరిచర్య మీది నా ప్రభువా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి అయ్యా. వింటున్న వారిలో నా ప్రభువా కార్యసిద్ధిని కలుగజేయవాడా మీకు స్తోత్రాలు నాయన. ఇదిగోని నీరు పెట్టే వారిలో గాని, నారు పెట్టిన వారిలో గాని, నీరు పోసే వారిలో గాని ఏమీ లేదు నా ప్రభువా. వృద్ధి కలుగజేయవారు మీరే ఉన్నారు తండ్రి. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి నాయన. మీ చేతికి సమయం అంతా అప్పగించుకుంటే యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చక్కగా కూర్చోండి. ముగ్గురు కూర్చోండి చక్కగా. పిల్లల్ని బయటకు అటు తిప్పడం, మీరు పోవడం, 1-10 సార్లు పైకి లేవడం, నడవడం చేయబాకండి. సరే, వాక్య భాగం పోదాం. ఒకసారి మంచి స్తోత్రం, 2 చేతులు పైకెత్తి ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. సరే, రోమీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, పేజీ నెంబర్ కొత్త నిబంధన 142. కొత్త నిబంధనలో 142. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేలైనదని తెలుసుకుని అలాగు చేయుడి. మనకు విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి
తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. హల్లెలూయా. బైబిల్ మూసేయండి, చక్కగా దాన్ని చూస్తూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభు ఈ పూట ఈ కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి నన్ను సిద్ధపరిచినటువంటి వాక్యం రోమీయులకు రాసిన పత్రిక రోమా 13వ అధ్యాయం 11వ వచనంలో మరొకసారి నేను చదువుతా, మీరు వినండి. మరియు మీరు కాలము నెరిగి, నెంబర్ 1 ప్రభువు కొన్ని విషయాలు చెప్తుంది ఈ ఒక్క వచనంలోనే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేరైందని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇక్కడ కొన్ని విషయాలు మనతో, అనగా సంఘం అనబడుతున్న, ఆయన శరీరం అనబడుతున్న మనతో మాట్లాడడానికి ఈ పూట ప్రభు ఎంతో మనసు నిలిపాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి ఈ దినాలలో, సంవత్సరాలు గంటలాగా గడిచిపోతున్నటువంటి ఈ యొక్క దినాలలో మనం ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, కాలము నెరిగి నిద్ర మేల్కొని. హల్లెలూయా. నెంబర్ 1 ఫస్ట్ ఏం గుర్తు పెట్టుకోవాలి మనం? కాలము నెరిగి. ఏ కాలంలో ఉన్నామో, ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాలంలో ఉన్నామో, ఏ కాలముల గుండా నువ్వు నడుస్తున్నావో, ఏ ఆపదల గుండా నువ్వు నడుస్తున్నావో, ఏ సమస్యల గుండా నువ్వు నడుస్తున్నావో, ఎలాంటి ఏంటిది అవన్నీ నువ్వు గుర్తెరగాలంటున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మేల్కొని, ఆమేన్. ఇప్పటి వరకు నిద్రపోతున్నావేమో నువ్వు, ఇప్పటి వరకు నిద్రపోయే స్థితిలో ఉన్నావేమో, నువ్వెచ్చని స్థితిలో ఉన్న నీతో నాతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఫస్ట్ నువ్వు కాలాన్ని ఎరుగు. హల్లెలూయా. ఇలా చూసిన వారు అలా కనబడని కాలంలో ఉన్నాం, ఇలా కనబడుతున్న వారు రేపు కనబడినటువంటి కాలములలో ఉంటున్నారు. ఈ కాలాలన్నిటిని బట్టి ప్రభు అంటున్నాడు, నీవు కాలము నెరిగి, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని. హల్లెలూయా. నిద్ర మేల్కొను వేరైందని తెలుసుకొని ఇలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే. వినాలి, అర్థమైందా? నువ్వు విశ్వాసాన్ని మురిసిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసాన్ని మురిసిపోతుంటే ఆ విశ్వాస సంబంధమైన మాట మాట్లాడుతుంది ప్రభు. నీవు మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. హల్లెలూయా. చూసారా? లెక్కేసుకో. మరి నువ్వు ఇక విశ్వాసి ముందు ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకో. రక్షణ సమీపంగా ఉందంటున్నాడు. రక్షణ నీకు వచ్చిన అనట్లే అంటే మరి ఇప్పుడు నీకు రక్షణ ఉందా? ఆమేన్, హల్లెలూయా. ఉజ్జీవం ఉండాలి, ఉజ్జీవంగా. అందుకోసం ప్రభు అంటున్నాడు, అంధకార క్రియలను విసర్జించి, ఆమేన్, విడిచిపెట్టి అనట్లే. హలో, వినాలి. ఏమంటుందో తెలుసా ప్రభు? అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి. మనకి కొన్ని విసర్జించే ఉన్నాయి మన శరీరంలో, అర్థమైందా? అవి అది అసహ్యమైన పదం. అది అంటే విసర్జించడం అనేది కొన్ని అసహ్యమైన పదం. అది కొన్ని చోట్ల రాష్ట్ర బోర్డులు, ఎక్కడ దేవాలయాల ముందు ఇళ్ళ మూత్ర విసర్జన అంటే పనికిరాని పడేసేది. అంత ఆ పదాన్ని వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని? అంధకార సంబంధమైన వాటిని ఈ అంధకారం ఎవరిది అంటే ఎవరైతే నిద్రపోతూ ఉంటారో. హల్లెలూయా.
రావాలి గౌరవ రావాలి గౌరవ వచ్చి కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీ మొట్టమొదటి. కృంగిన వేళలో మాట ఒక్క పదం నోటి నుంచి సేవకుడు నోటి నుంచి వస్తే అంతకంటే గంభీరంగా పాడాలి. అందుకోసం అంటున్నాను, అంధకార సంబంధమైన వాటిని విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, హల్లెలూయా, తేజో సంబంధమైన చీకటి సంబంధం కాదయి. ఇప్పటి వరకు అంధకారంలోనే ఉన్నావుగా, అంధకారంలోనే పాట పాడుతున్నావుగా, అంధకారంలోనే నీ సాక్ష్యం ఉంటుందిగా. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కాలం నెరుగు నువ్వు ఫస్ట్. హల్లెలూయా. నేను క్షేమంగా ఉన్నా నాకే రాదు అనుకోబాకు. చైనాలో మళ్ళీ స్టార్ట్ అయింది ఈ దెబ్బకు, నువ్వే నేను మరి. అర్థమైందా? కాలము నెరగాలి ఫస్ట్. ఏ కాలంలో ఉన్నావు, ఎలాంటి సంఘటనలు నీ ప్రభు నీ ముందు పెడుతున్నాడు, ప్రపంచాలు ఏ పరిస్థితులు గుండా నడుస్తున్నాయో అవన్నీ కాలాన్ని ఎరిగి ఒక జ్ఞానం కలిగినటువంటి కుటుంబంగా, ఒక జ్ఞానం కలిగినటువంటి ఇంటి యజమానుడిగా, ఒక జ్ఞానం కలిగినటువంటి ఒక స్త్రీగా నువ్వేం చేయాలంటే నిద్ర మేల్కొని. ఆమేన్, హల్లెలూయా. ప్రభుతో ఉన్నవారు కూడా నిద్రపోయారు. అయ్యా ఉండండి, మీరు నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తా అంటే ప్రభులో ఉన్న భారాన్ని తెలుసుకోకుండా, అర్థమైందండి, ప్రభు వచ్చేసరికి వీళ్ళేం చేస్తారు? కొంచెం సేపు కూడా మెలకువలు ఉండలేరా? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ఉండుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, కాలము నెరిగి. ఆమేన్, హల్లెలూయా. ఎనుకున్న వాళ్ళు చెప్పండి మంచిగా, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నువ్వు ఎట్లుండాలంటే, కుక్క పిల్ల, ఒక స్త్రీ ఉంది బైబిల్లో, యజమానుడు బల్ల మీద నుండి పడుతున్న రొట్టె ముక్కలు నీకు తగదు కదా అని అంటే ఆమె అన్నది, అయ్యా యజమానుడు బల్ల కింద నుంచి పడే రొట్టె ముక్కలు నేను తీసుకుంటానయ్యా. కుక్క పిల్లలమయ్యా మేము. కుక్క పిల్లలకి ఆ యజమానుడు మానేసినప్పుడు ఆ బల్ల మీద నుంచి పడే వాటికి ఎదురు చూస్తుంది కదా ప్రభు అంటే, ప్రభు హృదయం మురిసిపోయింది. హల్లెలూయా. ఎనకున్న బ్యాచ్ అంటే శిశువులతో తిరిగి చూపించి, ఇలాంటి విశ్వాసం కలిగిన స్త్రీని చూద్దామా? హల్లెలూయా. యజమానుడు బల్ల మీద నుండి తీయబడుతున్న రొట్టె ముక్కలు నీకేదో తగదు అని అంటే, అయ్యా ఒకప్పుడు కుక్క బ్రతికినాలి. కుక్క బ్రతికేంటి చెప్పండి? మాటలు రావు మీకు. కుక్క బతికేంటిది? అదే కక్కి మరి అది అంటే స్టార్టింగ్ ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. అది ఒకప్పుడు అదే నాది, కానీ ఇప్పుడు అది కాదయ్యా. చూసారా, ఈ బల్ల మీద పడే రొట్టె ముక్కలు నువ్వు తినడానికి అర్హురాలు కాదు అన్నాడు ప్రభు ఇండైరెక్ట్ గా. అంటే ఆమె అంటుంది, కుక్క పిల్లనే ఒకప్పుడు నేను కుక్కనే, కానీ ఇప్పుడు కాదయ్యా. యజమానుడి బల్ల కింద పడే రొట్టె ముక్కలు నేను అర్హురాలు అంటే ఇంతటి విశ్వాసం కలిగిన స్త్రీ లేదన్నాడు. హల్లెలూయా. ఈ రోజు సంఘానికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం. 2024 అయిపోయింది. 2025 ఈ 5వ తారీఖున ప్రభు కూర్చుండబెట్టిండు. మరి ఏ కాలం ఉంది నీ దగ్గర? నువ్వు ఏ కాలాన్ని ఎరిగావు? నీకు నిద్రపోతూనే ఉన్నావు నువ్వు. నీకు ఎప్పుడంటే డిసెంబర్ 31 సాక్ష్యం చెప్పడానికి వస్తావు. వినడు, సూటిగా మాట్లాడుతుండే ప్రభు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. సంవత్సరానికి మొక్కుబడికి వచ్చే వారిని గుర్తుపెట్టలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదిగో కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకోమంటున్నాడు ప్రభు.
దేనికి వేలైంది? ఓ కావలివాడు అంటే ప్రభు టైం ఎంత అయిందని అడుగుతున్నాడు. కావలివాడు అనగా నీ చిత్తం ప్రభు అంటే ఆయన కేక ఎప్పుడు వినబడ్డా వేల ఎంత అయింది అనగా నువ్వు ఎలక్ట్గా ప్రభు టైం ఇంత అయింది చెప్పదు. ఎవడు చెప్తాడు ఆ మాట? మెలుగున్నోడు చెప్తాడు. అర్థమైంది మాట? నువ్వు నిద్రపోతూనే ఉన్నావు ఇన్ని సంవత్సరాల నుంచి. అందుకోసం ఫస్ట్ ప్రభు అంటున్నాడంటే సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట, కాలము నెరగాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాలము నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయిందని తెలుసుకొని ఇలాగూ చేయుడి. ఎట్లా చేయాలంటే అంధకార సంబంధమైన ఆ అంధకార క్రియలను విడచి లేక విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. హల్లెలూయా. నీ దగ్గర యుద్ధోపకరణములు లేకపోతే, నీ వద్ద దారు లేకపోతే, నీ వద్ద సాతానును ఎదుర్కోగలిగే ఆయుధాలు లేకపోతే దుష్టుడు నీ ముందు వాడు నాట్యమాడే పరిస్థితి. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే విశ్వాసమైనప్పటికంటే మునుపు, చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసమైనప్పటికంటే మునుపు మరి సమీపంగా ఏముంది? రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందుకున్నావు నువ్వు అనుకుంటున్నావు, మేము ఆయన అనుకోవాలి. అర్థమైనా? జగన్ నాకు తెలుసు నేను అనుకుంటే కాదు, నేను కూడా తెలవాలి. నువ్వు ముడుచుకుంటే నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు పౌరమంటుంది. హల్లెలూయా. నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు. చూసారా? ఆ పౌరం గురించి ప్రభు అంటున్నాడు 10,000 మంది పౌరాలున్నా నా పౌరము ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఆ పౌరము ఎవరంటే ఏ పౌరం అయితే బండ సందులలో కొట్టుకుంటుందో, ఏ పౌరం అయితే బండ సందులలో మురుగుతుందో, ఏ పౌరం అయితే, ఏ సంఘం అయితే ఇదిగో మూలుగుతూ ఒక గువ్వ వలె, ఒక పౌరము వలె కన్నీటితో మూలుగుతూ ఉంటుందో ఆ పౌరమే, ఆ సంఘమే ఆయన వధువు అలంకరించగలడు. హల్లెలూయా. మూలుగు లేదే, కన్నీరు లేదే, ఒక భారం అంతకంటే లేదా? ఎందుకు? మేల్కొని లేవు నువ్వు. నిద్ర అంటే మామూలు పండుకున్న నిద్ర గురించి కాదు నేను మాట్లాడేది. ఆత్మలో నిద్ర ఉంది నీకు. అందుకోసం ప్రభు ఈ పూట నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఎంతకాలం పండుకుంటావు? లే, కాలము నెరుగు. ఎలా గడిచిపోతుందో సమయాన్ని చూడు. కొంతమంది సేవకులు చెప్తున్న మాట ఏంటంటే ఈ 2025వ సంవత్సరము కొంత గడ్డు పరిస్థితి వస్తుందంట. అర్థమైందా? శోధన కాలం అని సెలవిస్తున్నారు వాళ్ళు. ఆ మాట వచ్చిన వెంటనే కొంతకాలంలోనే, కొంత సమయంలోనే చైనాలో ఒక వైరస్ వచ్చేసింది. చూసారా? తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి వైరస్ కలిగిన వాళ్ళు మన రాష్ట్రంలో లేరని వాళ్ళు, ఒకవేళ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏమైంది? ఇప్పుడు ఏమైంది? శోధన కాలానికి అతి సమీపంగా ఉన్నావు. మరి నీ ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు నువ్వు గుర్తు పెట్టుకోమని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు ఫస్ట్ కాలాన్ని మెలుగు, తర్వాత నిద్ర మేలుకో. మునుపటి విశ్వాసులమని నువ్వు రెచ్చిపోకుండా, విశ్వాసులమని నువ్వు ఇంతెత్తు ఎగరకుండా, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ సమీపంగా ఏముంది? నోరు తెరవండి. నాకు కూర్చుంది, నోరు తెచ్చి మంచిది నువ్వు సమాధానం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సహభారాలన్నీ ప్రభు మోసాడు, మీరేం మోయట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రక్షణ మరీ సమీపం ఉందంట. ఎందుకంటే కాలము సమీపంలోకి వస్తున్నాం మనం. ఈ కాలం అంతరించిపోయే గడియలలోకి వస్తున్నాం మనం. అర్థమైందండి? అందుకోసమే రక్షణ నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలా, విడిచిపెట్టాలి? చెప్పండి, అనుకున్న వాళ్ళు చెప్పండి. అది 6వ నెల అప్పుడు ముందేసి పట్టుకో వాడు నీకు పేక పట్టుకుంటాడు కొంత వయసు వచ్చాక. అర్థమైందా? పట్టుకో.
వెనక నుంచి నెక్కటం వాడికి తెలుసా ఏం పట్టుకోవాలి? తెలిసే సమయానికి నీ పేకే దొరుకుతుంది వాడికి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, మనం అంధకార క్రియలను విసర్జించి, చూసారా, ఈ అంధకార క్రియలను విసర్జించిన వాడికట ఏముంటుందంట? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంధకార సంబంధమైన కార్యాలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి అని అంటున్నాడు ప్రభు. ఒక సంఘముగా, ఒక శరీరముగా కూడినటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ శరీరంలో రక్తములో పాలిభాగస్తులుగా వచ్చిన మనతో ప్రభు చెబుతున్న మాట, అంధకార సంబంధమైన వాటిని విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలంటున్నాడు. మేల్కోపోతే ఈ ఉండవు నీ దగ్గర. ఈ అంధకార సంబంధమైన ఇవి విసర్జించిన వారికి ప్రభు అంటున్నాడు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటున్నాడు. హల్లెలూయా. ఈ యుద్ధోపకరణాలు ఏంటి? ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి అని అంటే, ఈ యుద్ధోపకరణాలు పర సంబంధమైన యుద్ధోపకరణాలు. హల్లెలూయా. నువ్వు ఈ కత్తి పట్టుకొని కొడవలు పట్టుకునే కావు. అర్థమైందా? కత్తి పట్టుకోవటం, పొడవలు పెట్టుకోవటం ఈ ఆయుధాలు కాదు. ఇవి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. ఎవరైతే ఆత్మతో నింపబడి ఉంటారో, ఎవరైతే ప్రభుత్వం నిత్యము మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే నాయకత్వానికి అప్పగించుకుంటారో, ఎవరైతే ప్రభుకు అప్పగించుకుంటారో వారికి అనుగ్రహించబడుతున్న యుద్ధోపకరణాలు ఇవే. ఆమేన్, హల్లెలూయా. ఇంకో వాక్యం చూడండి, కొరింథీ 10:3-4 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2 కొరింథీయులు చూడండి, 10వ అధ్యాయము 3-4. మేము శరీరధారులపై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? ఇవి శరీర సంబంధంగా మేము ఉన్నా, చూడాలి. అంత విలేకరులు అయితే ఎట్లా వింటే ఆటోమేటిక్గా ఫిక్స్ అయితే చాలు. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. ఈ శరీర ప్రకారంగా యుద్ధం చేయొచ్చు. అదే ఇందాక చెప్పింది. ఈ యుద్ధోపకరణాలు దేనికి సంబంధించినవి అంటే, ఇవి ఆత్మకు సంబంధించినవి కావు, శరీరానికి సంబంధించినవి కావు. ఈ యుద్ధోపకరణాలు ఇక్కడ అంటున్నాడు, ఈ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట మహాదుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. చూసారా, అక్కడ రోమా పత్రికలోనేమో తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మేము శరీరానుసారంగా ఉన్నను, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఈ యుద్ధోపకరణాలు కంటికి కనబడనివి, ఈ యుద్ధోపకరణాలు ఎవరు చూడనటువంటివి. ఈ యుద్ధోపకరణాలు సాతాను పేట గోడలను, సాతాను యొక్క కొండ కోటలను, సాతాను యొక్క దుర్గాలను పడద్రోయ జాలినంత బలము కలిగినవే. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న చిన్న శ్రమని కూలగొట్టలేకపోతున్నాను. నీ ఆయుధము మొద్దుబారిపోకూడదు. హల్లెలూయా. నీ ఆయుధము వాడుకలోకి తీసుకుని రా. ఈ పూట ఆయుధం ఉన్నంత మాత్రాన శత్రువు భయపడడు. ఆయుధాన్ని వాడుక. హల్లెలూయా. వాడాలి. హల్లెలూయా. వాడే కొద్ది పదులు పెరుగుతుందని చెప్పి లోకంలో సామెత ఉంది. అర్థమైందా? కొన్ని లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కొని రోజు చూసుకొని ఇంట్లో పెట్టుకుంటూ తుప్పు పట్టిందని. దాన్ని ఏం చేయాలా? వాడే కొద్ది మైలేజ్ పెరుగుతుంది, వాడే కొద్ది ఫ్రీ అవుద్ది, వాడే కొద్ది నీకు అలవాటు అవుద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్న మాట
ఫస్ట్ నువ్వు కాలాన్ని ఎరుగు. ఏ కాలంలో ఉన్నావు గుర్తుపట్టు. కాలం ఎరిగి నిద్ర మేల్కొని నీకు కలిగిన దానిని ఎవ్వడు దొంగిలించకుండా, విశ్వాసులమని చెప్పుకోకుండా, విశ్వాసులమని మునుపుట కంటే రక్షణ మరీ సమీపంగా ఉందని ఎరిగి, ఇదిగో అంధకార సంబంధమైన కార్యాలన్నీ విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, హల్లెలూయా, ఇక్కడ అంటున్నాడు పౌలు, ఇదిగో మేము శరీరానుసారంగా పోరాడం. ఈ శరీరానుసారంగా పోరాడితే నీకు విజయం రాదు. ఆమేన్. ఎన్ని చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము శరీరానుసారంగా మా యుద్ధోపకరణాలు ఈ శరీరానికి సంబంధించినవి కావు. అవి ఎంత బలమైనవంటే శత్రువు యొక్క గోడలను పగలగొట్టగలిగినంత దుర్గాలు అంటున్నాడు. దుర్గాలంటే ఏంటి? కాంపౌండ్. అర్థమైందా? దుర్గాలను పడగొట్టినంత, చూడండి, మహాదేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగినవై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలము కలిగిన యుద్ధోపకరణాలలో నెంబర్ 1 స్తుతి. హల్లెలూయా. స్తుతి నీ పరిస్థితి అట. ఒక సేవకుడు అన్నమాట, ఇది నేను అన్నది కాదు, కానీ స్తుతి నీ పరిస్థితి మారుస్తుంది. ప్రభువా, నాకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నాకు కలిగినటువంటి సమస్యలను బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాలం లేవే, ఉదయకాలం నీ స్తోత్రాలట ఒక దుర్గము స్థాపిస్తాయంట. వాక్యం సెలవిస్తుంది, ఉదయకాలమున వేకుజామున చేసే నీ ప్రార్థన, ఆ స్తోత్ర ప్రార్థన, ఆ దినమున సాతానుగాడు వేసేటటువంటి ఆ బాణాలకట ఒక దుర్గాన్ని ఏర్పాటు చేస్తాయట. హల్లెలూయా. ఆ దుర్గంలోనికి ప్రభు వేసినటువంటి ఆ స్తుతి దుర్గంలోకి ఏ శత్రువు ప్రవేశించలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మొట్టమొదటి ఆయుధం స్తుతి. హల్లెలూయా. ఎరుకో గోడలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఎక్కడ? బైబిల్లో అనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, ఎరుకో గోడలు ఉన్నాయి, వారి శక్తికి మించినాయి. వారి శక్తికి శరీర సంబంధంగా పోరాడితే పగిలిపోయి కావాయి. ఇదిగో ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో ఏమొద్దు, ప్రార్థన చేయమండా, ప్రార్థన చేయమండా, ఆ గోడ దగ్గర మోకరించి ప్రార్థన చేయండి అన్నడా. స్తుతి స్తోత్రం, స్తుతి అనండి, నాకు చూద్దాం. స్తుతి స్తోత్రం, ఇదే ప్రార్థన. 1 2 3 4 5 6 రోజులు అయిపోయినాయి. 7వ రోజు చూస్తూనే కూలిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు ఈ లోకానికి సంబంధించినవి కావు. మా దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మా దగ్గర ఉన్న ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలలో మొట్టమొదటి స్తుతి ప్రార్థన. హల్లెలూయా. ఈ యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉంటే, ఈ యుద్ధోపకరణాలు నీ వాళ్ళలో ఉంటే, ఈ యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉంటే, స్తుతి వలన, స్తోత్రం వలన నీ పరిస్థితి అంతా మారిపోతుంది. హల్లెలూయా. ఈ స్తుతి స్తోత్రం వలన ప్రభు నీ కుటుంబానికి ఒక దుర్గాన్ని కడతాడు. నువ్వు కట్టుకునేది కాదు, నువ్వు కట్టుకునేది కుక్కలన్నీ అందులోనే ఉంటాయి. హల్లెలూయా. నువ్వు కట్టుకుంటే సకల జలరాశులన్నీ అందులోనే ఉంటాయి. కానీ ప్రభువు కట్టాడు అనుకోండి, ఏ శత్రువు నీ ఎద్దుకు రాలేడు. హల్లెలూయా. ఏ సంహారకుడు అందులోకి రాలేడు. హల్లెలూయా. ఏ దుష్టుడు అందులో ప్రవేశించలేడు. హల్లెలూయా. అది అందుకోసం అంటున్నాడు ఏంటంటే, నిద్ర మేల్కొని వేళ. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించాలన్నమాట, విశ్వాసి హెబ్రీ స్త్రీలంట బహు చురుకైన వారంట. హల్లెలూయా. రాజుకే మతిపోగొట్టారు వాళ్ళు. మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి పోకూడదు, ఆ కృప ఇటు పని చేస్తుంటది. హల్లెలూయా. ఇంట్లో ఉన్న వాళ్ళకి పోయి
వాడు బయటికి పోయి మళ్ళీ రీఫ్రెష్ అయి రావాలా. హల్లెలూయా. బయట రీఫ్రెష్ కాదు, ఇంట్లో రీఫ్రెష్ కాదు, బయట. చూసారా, ఈ చురుకుదనం అందులో పని చేస్తుంది. అలాంటివన్నీ మానేయండి. అలాంటివన్నీ మానేసి నిన్ను చూడంగానే బట్టలు ఎట్ట కనపడాలంటే దేవదూతలా కనపడాలా. హల్లెలూయా. లూసిఫర్ గారి చెల్లి లాకుండా కొడుతు నువ్వు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడి గుండె మంచి కొట్టుకున్నప్పుడే నీకు ఆరోగ్యం. హల్లెలూయా. అర్థమైందా? కొన్ని మాటలు కొన్ని గృహాల్లో వినపడతా ఉంటే రక్తం పంచుకొని పుట్టారో వీళ్ళిద్దరు అనిపిస్తుంది. ఎవరెవరు ఎవరెవరండి? లూసిఫర్ గాడు వీళ్ళకి రాఖీ పండగే లేదు. ఎందుకంటే ఉంటే వాడు కనపడితే కథలు కూడా పోయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము మన బంధము ఎవరితో ఉండాలంటే యేసయ్యతో ఉండాలి. హల్లెలూయా. అందుకోసమే పౌలు అంటున్నాడు, ఆత్మ కలిగించు సమాధానమును బంధము చేత ఐక్యత. హల్లెలూయా. ఈ బంధములో ఏముంటదంట? ఐక్యత. సంఘానికి ఏముండాలా? అది సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేన్ని కోరుకుంటున్నాడంటే సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నేను ఏకపక్షంగా తిరగమని కాదు. పిచ్చి కుక్కలు తిరుగుతాయి బయట, చూసారా? నలుగురితో కలవై. ఎందుకంటే దాని పిచ్చి అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క పిచ్చి, చూసారా? ఒకరికి చీరలు పిచ్చి, కట్టుకొని అద్దం ముందు నిలబడటం పిచ్చి, అర్థమైనా? ఇంకోళ్ళని అడగటం పిచ్చి, సమయం ఎంత అవుతుందని చూడకుండా అంతే పనిగా. అందుకోసం అంటున్నాడు, కాలం మెరుగు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ కాలంలో ఉన్నావో గుర్తుపెట్టు. ఆ కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకొని వేలైందని. ఆమేన్. ఈ నిద్ర మేలుకున్న వారికి, ఈ కాలాన్ని ఎరిగిన వారికి ప్రభు అంటున్న మాట ఏంటంటే, అంధకార సంబంధమైన కార్యాలను, క్రియలను విసర్జించిన వారికి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి అంటున్నాడు. నీకు డౌట్ రావచ్చని మళ్ళీ పత్రికలు అంటున్నాడు, ఈ యుద్ధోపకరణాలు లోక సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. మా దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు శత్రువు యొక్క కోట గోడలను, శత్రువు యొక్క దుర్గాలను. ఆ దుర్గం ఏదో నీకు తెలుసు. నీ కుటుంబాల్లో ఏదైతే సాతాను క్రియ చేస్తున్నాడో, ఏ దుర్గం అయితే సాతాను గారు నీ కుటుంబంలో నిర్మించాడో, సమాధానం లేని దుర్గమా, భయపెడుతున్న దుర్గమా, పిల్లల మాట వినని దుర్గమా, ఏ విషయంలో నీవు భయపడుతున్నావో ఈ యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉంటే ఇదిగో ఆ దుర్గము దానంతటదే పగిలిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఉదయాన్నే లేచి ఒక సేవకుడు అన్నమాట ఏంటంటే, ఉదయం స్తోత్ర ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా ఏడవడమే అంటాను. అర్థమైందన్నమాట. ఉదయం స్తోత్ర ప్రార్థన లేని కుటుంబాలు, ఉదయం స్తోత్ర ప్రార్థన చేయని గృహం ఏదైతే ఉంటుందో ఆ దినమంతా ఏడిపే ఉంటదంట. హల్లెలూయా. మనం లేచేది 8ంటికి నాయన, చలికాలం ఏం చేస్తాం అనుకుంటారా? అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ గృహంలో నువ్వు నిర్వర్తించవలసిన పాత్ర ఏంటంటే, ఎప్పుడు ప్రభుకే చేసిన కావలివాడా వేలంతైందని నువ్వు చెప్పాలి. ఆమేన్. అది మెలుపు కలిగిన ఆత్మ. ఏ కుటుంబం అయితే మెలుపుతో ఉంటుందో, ఏ కుటుంబం అయితే మెలుపు కలిగిన ఆత్మ ఏర్పడి చేస్తుందో, ఆ కుటుంబంలో దుష్టుడు రాలేడు.
హల్లెలూయా. అందరూ మెలుకోకుండా దాంట్లో దొంగలు ఒకరండి. జనరల్ మీకు తెలిసిన మాట పత్ర. ఇప్పుడు అందరూ మంచిగా బయట కూర్చొని మాట్లాడుకుంటాడు, దొంగ ఎవడు లేడనుకోని వద్దురా. నిజంగా మంచోడు వచ్చిన ఎవరన్నా నువ్వు ఈ టైంలో అని అడుగుతాం మనం. అవునా కాదా? ముందు చెప్పండి, అవునా కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ప్రభు అంటున్నాడు, ఈ యుద్ధోపకరణాలు కంటికి కనబడనివి. హల్లెలూయా. ఈ యుద్ధోపకరణాలు శత్రువు యొక్క సైన్యాన్ని, ఇదిగో ఈ శత్రువు సైన్యాన్ని మట్టు పెట్టగలిగిన ఆయుధాలు కలిగినటువంటి కరణాలు. హల్లెలూయా. ఈ పూట ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, ఈ యుద్ధోపకరణం నీ దగ్గర ఉండాలి. ఆమేన్. యుద్ధానికి పోయేటప్పుడు పెన్ను తీసుకుపోరు ఎవరు? ఏం తీసుకుపోతారు? యుద్ధ భూమిలో ఉన్నవాడి దగ్గర ఏముంటదండి? ఏముంటది? చెప్పండి అండి, ఏముంటాయి? రమా చెప్పుద్ది. రమా ఏముంటాయి? కూరగాయలు కోసేటోడి దగ్గర ఏముంటది? చూసిందా? ఇదే కలిసేట యుద్ధంలో ఉన్నోడి దగ్గర ఆయుధం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితం ఒక యుద్ధ భూమి లాంటిదే. నువ్వు నీ యొక్క ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోయేంత కాలం నువ్వు ఆయుధం నువ్వు ఎప్పుడు పొందులు పెట్టుకుంటూ ఉండాలి. నీ ఆయుధం తుప్పుబట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మరి. అర్థమైందా? మాట అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు ప్రార్థన అది కాదు, ఒకప్పుడు కాదు, అది రోజు రోజుకి ఎలా ఉండాలంటే రూపాంతరంలోనికి రావాలి, తల మెరవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అయ్యా అంటే ఉన్న సకల రోగాలన్నీ నీ ఇంట్లోనే ఉంటాయి. హల్లెలూయా. నీ ఆయుధం ఎలా ఉండాలంటే నిత్యనూతనంగా మార్చబడాలి. హల్లెలూయా. అదే తేజో సంబంధమైన ఆయుధాలు. హల్లెలూయా. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. హల్లెలూయా. నీ ఆయుధం ఎప్పుడు మొదలు పెట్టబడి రోజు దానిని ప్రార్థన అనే ఆత్మతో దానిని ప్రార్థనలో ఎప్పుడు నువ్వు రుద్దుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటే దుష్టుడు చూస్తుంటాడు, రోజు చూస్తుంటాడు. అవునా కాదా? వాడు గర్జించు సింహం వలె 24/7 వాడు. అర్థమైందా? 24/7 అంటే 7 రోజులు 24 గంటలు. హల్లెలూయా. వారానికి 7 8 ఈ 2025లో రామా చెప్పండి. వారానికి 7 రోజుల ఈ 2025లో మరి నీకు 50 రోజులు ఏమన్నా పెరిగిందా? 7 రోజులేగా. ప్రపంచం కనుమరిగేంత వరకు 7 రోజులే. ప్రపంచం కనుమరిగేంత వరకు 24 గంటలే. అందుకోసం 24/7. ఈ 24/7 దుష్టుడు ఎప్పుడు కూడా నీ కుటుంబం మీద వాడి గురి పెడతానే ఉంటాడు. వాడు అర్థమైందా? వాడి బ్యాచ్ లో ఉన్నోడికి సంబంధం మాట్లాడతాడు. వాడి బ్యాచ్ లో ఉన్నోడు గురించి వాడు మాట్లాడతాడు. అర్థమైందా నేను చెప్పింది? వాడి బ్యాచ్కి యాంటీ ఎవరు ఉంటారో, అవునా కాదా? అవునా కాదా? వాళ్ళ బ్యాచ్కి వాడితో జత కట్టని వాడు ఎవడెత్తుంటాడో వాడి మీదే గురి. వాడిని ఎట్లా ఖరాబ్ చేయాలి, వాళ్ళ పిల్లల్లోకి ఎట్లా దూరాలి, వాడి ఆరోగ్యంలోకి ఎట్లా దూరాలి. ఈ యుద్ధోపకరణం నీ దగ్గర ఉందనుకో, నువ్వు అది గుర్తుపట్టి ఏం చేస్తావు? ఈ యుద్ధోపకరణంతో వాడిని జయించగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ యుద్ధోపకరణములు తేజ సంబంధమైనవి కనుక ఇదిగో దుష్టులు వేయి బాణాలు అవి నీ దాకా రావు. ఆమేన్. నువ్వు మంచిగా పడుకొని తీ పెట్టాను వాడనే కదా అని వాడిని ఒక 2 వేసి వాడిని నీ భయానికి 11 కాదు పడుకొని. దరిద్రం కాదు ఇది? దరిద్రమా కాదా? సూర్యుడిని చూడక ముందే లేవాలి ఇంట్లో. హల్లెలూయా. సూర్యోదయమున ఉదయాన్నే యోగు లేచి అరుణోదయాన్నే తన కలిగినటువంటి సంతానం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి బలర్పించేవాడట. రోజు పాపం చేయలే వాళ్ళు పాపం చేశారని బైబిల్ ఎక్కడ లేదు, వాళ్ళ కుమారులు. కానీ వారికి కలిగినటువంటి ఆస్తిని బట్టి,
వారికి కలిగినటువంటి సౌకర్యాలను బట్టి, వారికి కలిగినటువంటి సమృద్ధిని బట్టి వారి హృదయంలో ఎక్కడైనా గర్వమో, ఎక్కడైనా పాపమో వస్తుందేమో. చూసారా తండ్రి ఆలోచన ఎలా ఉందో? మరి మీ ఆలోచన? వాడిని కలెక్టర్ చేయాలి. వాడేమో డబ్బా పెట్టే సిగరెట్లు తాగుతున్నాడు. నీ ఆలోచన ఏంటి? అదే మరి చేయాలనుకున్న దాన్ని ఏం చేయాలా? డబ్బులు ఇస్తావు తాతమ్మని. స్తోత్రం. హల్లెలూయా. ఈ యోబు ఉదయాన్నే లేచి అరుణోదయమున, చూసారా అసలు ఆ వాక్యం చదివితే ఒక తండ్రిగా, తల్లిగా మన జీవితంలో నిద్ర అనేది ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు నిద్రపోతుగా ఉంటే కుటుంబం అంతా నిద్రపోతుంది. నువ్వు మెలుకోగలిగిన ఆత్మ ఉంటే ఇదిగో సంచారకుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాల మధ్యలో, నీ పిల్లల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇగో యోబు లేచి అరుణోదయం 10 మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కరి పక్షాన అయ్యా ఇదిగో ఇది ఫలానా వారి పక్షాన బలి అర్పిస్తాను, ఇది ఫలానా వారి. ఎప్పుడు నిద్రపోయి ఉంటాడు? మీకు ఉన్నది 2 పిల్లలు, 3. ఇప్పుడు ఒక్కళ్ళు లేదా వద్దు సూత్రం. ఇప్పుడు గవర్నమెంట్ సూత్రం. ఇంతకుముందు ఒక్కళ్ళు లేదా 2 పీకలు పోతున్నారని ఇప్పుడు అది వచ్చింది. తల్లిదండ్రులను ఎక్కడెక్కడ విడిచిపెడుతున్నారని ఒక్కళ్ళు లేదా వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాడు నీ పీక కోయకుండా ఉండాలంటే, వాడు నీ బ్యాంకు డబ్బులో ఉన్నన్ని కాజేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఇదిగో ఉదయాన్నే నువ్వు అలా ప్రార్థించి చూడు. 1 వారం రోజులు ప్రార్థించి నీ పిల్లలు ఒకవేళ నీ మాట వినకపోతే వాళ్ళలో పరివర్తనపు కార్యాలు. హల్లెలూయా. నువ్వు వారితో మాట్లాడి వాడొక మాట, నువ్వు ఒక మాట, ఇంట్లో ఇంకో 3వ దూరి పంచాయతీ వద్దు నీకు. ప్రభుతో మాట్లాడు. హల్లెలూయా. ప్రభు ఒక నెంబర్ ఇచ్చాడు కదా నీకు, ఇర్మియా 33:3. నీవు నాకు మొరపెట్టుము. అంతే. మొర ఎక్కడిది నీకు? నీ గురకైనా పడుతుంది ఆయనకి. హల్లెలూయా. పాడుపడ్డ గురకలన్నీ మానేయండి. హల్లెలూయా. నువ్వు మెలుగుగలిగిన ఆత్మతో ఉండాలి. ఇంట్లో ఎట్లున్నది సార్? మా డాడీ అట్లా చేయి వేస్తే లేస్తాడండి. నేను బల్లెలు కొట్టి పొడిచినా లేవే. మరి ఈ కుటుంబం ఎలా ఉంటుందండి? లోకంలో ఒక సామెత ఉందిగా, ఉందా లేదా? లోకంలో ఒక సామెత ఉంది, ఉందా లేదా? హలో, ఉంది. ఇల్లు చూసి పోయి కిలాన్ చూడమన్నారా? ఇల్లు ఇంత చిన్నగా ఉంది, కిలా అంత పెద్దగా ఉంది అన్నారా? ఇల్లు చూసి ఏమండి ఏమన్నారండి? ఇల్లు చూసి. మరి అది ఇల్లు చూస్తే నువ్వేంటో అర్థమైతే వాళ్ళకి నీ ప్రార్థనను బట్టి నువ్వేంటో కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. నీ ప్రార్థనను బట్టి పెద్ద పెద్ద సంఘాలలో, పెద్ద పెద్ద అపోస్తులలో వాళ్ళు ఏంటో అని ఎంక్వైరీ పెట్టరు. అర్థమైంది అన్నమాట. పెద్ద పెద్ద మినిస్ట్రీస్లలో నువ్వు ఏదైనా ఒక కార్యానికి అటెండ్ అయితే వీరు ఎవరు ఏంటని ఎంక్వైరీ ఏముండదు, ప్రార్థనకి ఇస్తారు అంతే. ఒక 5 నిమిషాలు నీ ప్రార్థన వాళ్ళకి అర్థమైపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వేంటో కూడా అర్థమవుద్ది. అర్థమైందా? అందుకోసమే ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నీ గడిగిన వాటిలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట ఉంది చూడండి అక్కడ. 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన
నిన్ను ప్రభు ఎరుగని మార్గంలో పెట్టలే. అర్థమైందా? ఎక్కడ పెట్టాడు? ఆయన మార్గంలో పెట్టాడు. హల్లెలూయా. ఆయన మార్గము జీవము, ఆయన మార్గము సత్యము. ఆ మార్గమును నిన్ను పెట్టి ఈ లోక యాత్రలో సాతాను వేస్తున్న ప్రతి బాణానికి అడ్డుపడడానికి నీకేమిచ్చాడు తెలుసా? యుద్ధోపకరణాలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఇచ్చాడు. అవి అందరి దగ్గర లేవు. అర్థమైందండి నా మాట? నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తే నీ దగ్గర ఏముంటుంది? పాటుపడ్డది ఏముంటుంది నీ దగ్గర? తుప్పు బట్టి పురుగులు బట్టి ఉంటుంది నీ దగ్గర. నీ ప్రార్థన వినడు ఆయన. ఎందుకంటే నువ్వు సమావేశకు ఒకసారి కనపడేదాన్ని, పండగ క్రైస్తవుడు. అర్థమైందా? నీ దగ్గర ఏం ఉంచాడు ఆయన? నువ్వు ఉన్నావేమో అనుకుంటావేమో, కానీ సంసోను కూడా అంతే అనుకున్నాడు. వా ఏమనుకుంటా? అట్లా అట్లా అల్లాడిస్తే ఎవడొచ్చిన అనుకున్నాడు. ఎట్లా? అట్లా వచ్చాడు, కట్టారు, అల్లాడించిందా? మునుపటివలే నేను విరచిమ్ముతాననుకున్నాడు. అర్థమైందా? కానీ వాక్యంలో ఉన్నమాట, యెహోవా ఆత్మ అతనిని విడిచెనని. హల్లెలూయా. ఎరుగలే. నువ్వు కూడా అట్నే ఉన్నావేమో. మరి ఎరగకపోగా ఏ శత్రువుల కోసం అయితే సంసోన్ని ప్రభు నాజీరు వ్రతంతో ఉంచాడో ఆ శత్రువు చేతికి ఎలా దొరికాడో అందుడుగా దొరికాడు. చూసారా? ఇప్పుడు ప్రభు యొక్క చిత్తం నీకు ఇచ్చిన రక్షణ, ఆయన చిత్తంలో ఒకటి ఉంది, నీ చిత్తంలో ఒకటి ఉంది. హల్లెలూయా. అర్థమైనా? నీ చిత్తంలో ఒకటి ఉంది. అందుకోసమే ఈరోజు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. అందుకోసమే ప్రభు నీతో మాట్లాడకనే మాట్లాడుతున్నాడు. కాలము నెరిగి
నిద్ర మేల్కొనే వేళ అయిందని గ్రహించి, హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాలం లేకుండా నిద్ర కూడా అనుకోదరా? అన్నీ కూడా నిర్మించబడిన ప్రతి వస్తువు కూడా కాలంతో సంబంధం ఉంది. రూపాయి టాబ్లెట్ దగ్గర నుంచి ₹1,00,000 ఇంజెక్షన్ వరకు. ఎక్స్పైరీ ఏం చేసుకుంటావు? చేసుకోరా? ఒక కాలంతో ఉంది. ఈ కాలం నుంచి ఈ కాలానికి పనిచేస్తుంది. మరి నీ కాలం, ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత కాలం నువ్వు మేల్కొనే వేళ అయిందని గ్రహించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మెలకువ ఏ సంఘానికైతే ఉండదో, ఈ మెలకువ ఏ కుటుంబానికైతే ఉండదో, ఆ కుటుంబము విడవబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను దొంగ వలె వస్తాను. ఆమేన్. నేను ఎలా వస్తాను నీకు చెప్పి రాను, దొంగ వలె వస్తాను. ఎవడైతే మెలుకోగలిగిన ఆత్మతో ఉంటాడో వాడే నాతో ఉంటాడు. హల్లెలూయా. అదేగా జరిగింది. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అప్పటి వరకు వాళ్ళు ఉన్నారు. చూసారు ఎలా విడిచివేయబడ్డారు? ఒకటే గుంపు, ఒకటే సంఘం, ఒకటే దేవుడు, ఒక్కరినే ఆరాధించేవారు. కానీ సమయంలో విడవబడ్డారు. హల్లెలూయా. ఆ విడవబడేదానిగా నువ్వు ఉండకూడదు. ఆ విడవబడే వ్యక్తిగా వీళ్ళు ఉండకూడదు. విడవబడే కుటుంబాలుగా ఉండకూడదని ఈ రక్షణ మార్గం. అందుకోసమే ప్రభు ఆయుక్తపరుస్తున్నాడు నిన్ను. ఏమని? కాలము నెరుగు. టైం. మనం కూడా చూడండి, ఎగ్జామ్స్ వచ్చే వాళ్ళని, ఎగ్జామ్స్ ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ సీజన్, వాళ్ళు ఏమంటారు, టైం లేదురా, ఇంకొక నెలే ఉందిరా, ఆయుక్తపరుస్తుంటాం వాళ్ళని. అప్పటి వరకు ఒక 10 సార్లు చెప్పిన వరకు నువ్వు 11వ వాడికి కూడా పలుపు. మన ఏం ట్యూబ్లు ఇట్లే వేసిపోయిన సంవత్సరానికి కానీ వెళ్తాయి. మనం దాన్ని తిప్పాలి. మళ్ళీ వచ్చి ఇప్పుడు కార్యక్రమాలు లేవు. 2025లో నువ్వు రక్షణ సంపూర్ణంగా కలిగి ఉంటే బతుకుతావు. హల్లెలూయా. లేకపోతే వేరే ఆప్షన్ ఏం లేదు. నువ్వు ఉంటే అరే చెప్పండి, వెచ్చగానైనా ఉండు, లేదా అంతే. నువ్వు వెచ్చతనం ఎందుకు? ప్రభు అంటున్న మాట అది. నీకే ఇచ్చిండు ఆప్షను. అమ్మ నువ్వు వస్తే కరెక్ట్ రా తల్లి, లేకపోతే మానే. ఎందుకు? పండగ క్రైస్తవురాలుగా మన దేవుడికి ఇష్టం ఉండదు. కొంతమందికి అట్టు ఉండదు. అర్థమైందా? వాళ్ళు బాప్టిజాలు తీసుకొని కొన్ని సంవత్సరాలైనా వాడుకోకపోడే కావాలి. ఈ దరిద్రాన్ని మానండి, ఈ దరిద్రం మానండి. వాడుకోకపోడే. నీకు చచ్చిపోయిందా? అది అబుద్ధి చచ్చిపోయిందా? సమాధి చేసినవా? లేదు. అప్పుడప్పుడు ఇట్లా పలుకు పిలుతున్నప్పుడు సందర్భాన్ని బట్టి పలుకుతుందా? నేనున్నా. ఏ కులం ఏందండి? నువ్వు ఒకసారి మారు మనసు పొందుకున్న తర్వాత, రక్షణ పొందాక, రక్షణ కలిగిన వాడికి ఇచ్చేయి. వాడు అదా ఇదా ఎందుకు? నీ కులపోడు అయితే కన్నడ చూద్దాం, మన అట్లా కూడా చూద్దాం. కన్నడ తన్నేటోడు ఎట్టయినా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యుద్ధోపకరణాలు నీ కుటుంబంలో ఉండాలి. ఈ యుద్ధోపకరణాలు తేజో సంబంధమైనవి. ఈ యుద్ధోపకరణాలు సాక్షాత్తు దేవుడే చేత అనుగ్రహించబడినవి. ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థన ముందు ఏ ప్రాకారమో నిలబడలేదు. హల్లెలూయా. ప్రార్థన ముందు ఏ కోటగోడలు నిలబడలేవు. ఈ ప్రార్థన సాతాను గారి యొక్క కోటలు ఎలా ఉండాలంటే ఒక మందు పాత్రగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అది పగలాలి, అక్కడ పేలాలి. పేరు మందు పాత్ర పేరు ఎట్లుంటది? పీసులు కూడా మనం పెట్టేది అది. మరి దేవుడే పెట్టింది అనుకోండి, ఎట్లుంటది? నామరూపాలు అక్కడ అంత బూడిదే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ ఆయుధం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారితో ప్రభు అంటున్న మాట. చివరి భాగంలోకి వచ్చాం మనం. వారితో ప్రభు అంటున్న మాట. ఈ ఒక్క మాట ముగించి చదువుకొని ముగింపులోకి వెళ్దాం. చూడండి, లూకా సువార్త 1:13. హల్లెలూయా, హల్లెలూయా. గౌరవ ప్రకటన తర్వాత దీపాకండి, ఏముండదు. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధోపకరణాలు ఎవరి దగ్గర ఉంటాయో వారితో ప్రభు అంటున్న మాట, భయపడకు, నీ ప్రార్థన
ఆమేన్. అనుకున్నారు మెలుకున్నారా? స్తోత్రం చెప్పండి మెలుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుంది దూత? ఏమంటుంది? తీసుకెళ్ళండి, బయట తీసుకెళ్ళి. ఏమంటుంది? దూత వచ్చేసింది. ఈ యుద్ధోపకరణం ఎవరి దగ్గర ఉంటుందో, ఈ యుద్ధోపకరణం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలోకి ఎవరు వస్తారో వచ్చినారా లేదు? కొన్నేళ్ళకి మాట్లాడండి. కొన్నేళ్ళు అంటే మనం పెట్టుకున్న బాపిసల పేర్లు కావు. శతాధిపతి ఆయన. నువ్వే అధిపతి నిద్రకి, తిండికి, సుఖానికి. అర్థమైందా? నువ్వు ఎలా ఉండాలంటే నీ కన్ను గువ్వ కన్ను ఉండాలి. గువ్వ కన్ను ఎప్పుడు కూడా జలమయమై ఉంటుంది. హల్లెలూయా. సంఘాన్ని గువ్వతో పోల్చాడు ప్రభువు. కన్నీటి ప్రార్థన అనుభవం, సంఘానికి కన్నీటి ప్రార్థన అనుభవం. గువ్వ ఎప్పుడు ఏడ్చేదానికినే ఉంటుంది. గువ్వ కన్నంత జలమయం. అందుకోసమే పరమగీతాలు 7:4 అంటున్నాడు. ఇచ్చుడు చదవండి అది ఒక్కసారి. 7:4 పరమగీతాలు 7:4. నా తల జలమయముగాను నా కళ్ళు 2 తటాకములుగా ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. పరమగీతాలు 7:4. తీసారా? పరమగీతాలు 7:4. నీ కందకం, ఆ నీ కందరము, ఆ దంతగోబర రూపము, ఆ నీ నేత్రములు ఆ జన సంపూర్ణమైన ఆ హెష్బోను పట్టణములున్న ఆ 2 తటాకములతో సమానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ నేత్రాలు హెష్బోను పర్వతం మీద ఉన్న 2 తటాకాలు. నీ తల జలమయము. హల్లెలూయా. అంటే నీ కళ్ళు జలమయముతో, నీ నేత్రాలు ఎలా ఉండాలంటే జలమయముతో నింపబడి ఉండాలి. ఎప్పుడు కూడా కన్నీటితో నింపబడి ఉండాలి. అర్థమైందా? హెష్బోను పర్వతం నీ నేత్రాలు 2 తటాకాలంటే చెరువులుగా మాదిరిగా ఉండాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ ఎప్పుడైతే నీ కుటుంబంలో పనిచేస్తుందో, ఈ కన్నీటి ప్రార్థన, ఈ యుద్ధోపకరణాలలో మొదటిది స్తుతి. ఈ స్తుతి ప్రార్థన, సాయంకాలము నైవేద్యపు ప్రార్థన ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలోకి దూత సంచారము. హల్లెలూయా. ఓ కొన్నేలి నీవు చేస్తున్న ప్రార్థనలు, నువ్వు ఇస్తున్న దాన ధర్మాలు ఇదిగో పరలోకం చేరాయి. హల్లెలూయా. చూసారా? దూత ఎప్పుడు నైట్ మధ్యరాత్రి వచ్చిందా కొన్నేళ్ళకి? పగలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో. ఎంత భాగ్యం అది, ఎంత భాగ్యం. ఇప్పుడు చదువుకున్న సామెతలు చురువుగా ఉండుట గొప్ప. చురుకు ఉంటాం మనం ఎప్పుడు? సంవత్సరానికి 1 నెలలోనే. ఏ నెల? ఏ నెల? డిసెంబర్ 1 దగ్గర నుంచి 31 వరకు ఒకటే చురుకు. పొయ్యి దగ్గర చురుకు, బట్టల షాపులో చురుకు, టైలర్ దగ్గర చురుకు. మన చురుకు వాడి కనిపిస్తాం. నీ గుడ్డేది ఇంకోటి కొడుతున్నాడు నువ్వు పెట్టే టెన్షన్కి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడ నువ్వు ఇచ్చే ఆ యొక్క క్లాత్ రూపాంతరం చెందుతుంది వాడి దగ్గర. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. అందుకోసమే ఏంటిదంటే ఎవరి గృహాలలో అయితే ఈ యుద్ధోపకరణాలు, ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, ఎవరి గృహం అయితే ఏ సంఘములో ఉన్న బిడ్డలు కాలాన్ని ఎరుగుతారో, ఎవరైతే మెరుగు వేది అయిందని ఆ వేళను గుర్తుపడతారో వాళ్ళ చేతిగా ఇస్తాడు. నిద్రపోయేటోడికి ఇయ్యడు ప్రభు. నిద్రపోయేటోడిని గురక ఎందుకు అంటాం? గురక అంటే అర్థమైంది, అందరూ పడుకున్న తర్వాత వాచ్మెన్. అర్థం. నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉండాలా? వాచ్మెన్ ఉండాలి. నీ సంఘానికి నువ్వు ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? పొడిసేటోడినా? మాట్లాడండి. పొడిసేటోడు ఉండాలమ్మ. మనం సంఘానికి ఎలా ఉండాలంటే దీపస్తంభంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదిగో పగలు 3 గంటల సమయంలో కొన్నేలి ఇంటిలోనికి వచ్చిన దూత
ఇదిగో జకర్యాతో మాట్లాడుతున్న దూత, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ అమ్మ ఉద్యోగ విషయంలో భయపడుతున్నావేమో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో భయపడుతున్నావేమో, నీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నువ్వు భయపడుతున్నావేమో, ఇదిగో ఈ ఆయుధం నీ గృహంలో ఉంటే ప్రభు దూత అంటున్న పాట, భయపడకు, నీ ప్రార్థన ఏమైంది? కాలిపోయింది. నీ ప్రార్థన మరి పూరించండి. మీకు వాక్యంలో ఒక మాట ఉంది, హృదయమందు అంగీకరించి నోటితో ఒప్పుకుంటేనే దేవుడి కార్యాలు జరుగుతాయి. మీకు వద్దనుకుంటే కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు, నేను కూడా అడగను. కానీ కార్యం నాకు కావాలి అనుకున్నప్పుడు అవి హృదయమందు ఒప్పుకొని నోటితో విశ్వసించి, ఇక్కడ విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. నువ్వు మూది ముత్తంలా కూర్చుంటే ముత్తంలో ఎక్కువైతుంది కానీ మహిమ దిగదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఏ గృహంలో ఈ ప్రార్థన అనుభవం, ప్రార్థన ఒక ధూపంగా మారి, అలా ధూపం పైకెక్కి 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 అదే ఒక మేఘంగా మారి, ఆ మేఘం మీద ప్రభు దిగి రావాలి. హల్లెలూయా. అందుకోసమే ప్రార్థన వేదిక నువ్వు ఒకటి అలవాటు చేసుకోవాలి నీ గృహం. ఈ ప్రార్థనకు మించిన ఆయుధం నీ దగ్గర ఏమి, ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా ఈ మించిన ఆయుధం లేదు. రాత్రంతా ప్రార్థన, ఉదయకాలం అంతా సువార్త. దేవుడే చేశాడు అది. ఉదయకాలం అంతా పరిచర్య, రాత్రి కాలం అంతా ప్రార్థన. ఉదయకాలం జరిగిన పరిచర్యకి రాత్రి కాలంలోనే ఆయుధాన్ని పదును పెట్టాడు ప్రభు. చూసారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 ఎలా సాధ్యం అది? 12 గంపలు ఏ సాధ్యం అది? ఈ రోజు వచ్చే దాంట్లో నీకు ఇంక అప్పులు అవుతుంది. ఎందుకు కొట్టుకొని పోతున్నావు అప్పులలో? ప్రార్థన లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. మందిరానికి రావు, ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, పోనీ చేసే ప్రార్థనలకు రావు. ఎన్ని లాడ్స్ అవుతాను ఎవరి దగ్గర? మేము దిగి వచ్చిందానివా? కాదు కదా, మట్టి బొమ్మ నువ్వు. ఈ మట్టి బొమ్మకు ఎందుకు అంత మరి? ఒక్కసారి దేవుడు ఇట్లా అన్నాడనుకో, ఈ మట్టి తీసుకుపోయి ఎక్కడ జరుగుతారు? అప్పుడు నీకు పేరుగా రాసుకున్నా నీకేముండదు. సోయి స్ప్రే కొడుతున్నప్పుడు ఈ వాసన బాగాలేదు అనవు, ఎందుకంటే ఆత్మ ఉండదుగా. మరి మట్టి బొమ్మ ఈ సోపులు వద్దు మరి. అందుకోసం నేను దేనితో తయారు చేశాడంటే మట్టితో తయారు చేశాడు, బంగారంతో కాదు. ఈ మట్టితో ఎందుకు చేశాడంటే నువ్వు అనుక్షణం నీకు ఏ ఆలోచన ఉండాలంటే నేల మట్టుకు తగ్గించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను మట్టి బొమ్మని, నేను ఎగిరి పడకూడదు, నేను మీసి పడకూడదు, నా నోటికి ఒక కళ్ళెం ఉండాలి. ఇది ఆయుధం పదును పెట్టుకునే పద్ధతి ఇది. అర్థమైనా? ఆయుధం అందరి దగ్గర ఉండదు, వాడికి ఉండదు. నా దగ్గర కూడా ఉంది ఆయుధం. వాడితే దానికి కస్త ఎందుకు వచ్చి చూడు. అర్థమైనా? ఉప్పు అన్నదంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదంట. హల్లెలూయా. అన్నేసిన దాంట్లో ఉప్పు వేయకపోతే కొంతమంది కరేపాకాలు ఉంటారు. 2 కిలోల సాంబార్లో కూడా నేను సైన్యం పొంగుతున్నాడు, కానీ ఉప్పు చూడండి అడుగు. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది? పైకి వస్తుంది ఉప్పు. రమా అమ్మ ఎనకుండా చెప్పండి, మీరు 2 కూరలో ఉప్పు పైకి వస్తుందా? అడుగుని ఉండటం ఒక ఎత్తితే కరిగిపోతుంది. అందుకోసమే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కరేపాకాలు ఉండకూడదు సంఘంలో కానీ కుటుంబంలో కానీ. అర్థమైందా? మొత్తం వాడిదన్నట్టు ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే కరేపాక. అప్పుడు అట్లా ఫీల్ అయిన వాళ్ళని చూడగా నీకేం గుర్తు రావాలా? అది వాక్యమే, మన కొలమానం వాక్యమే. నేను ఉప్పు అనండి ఒకసారి. నేను గొప్ప కాదు, నేను ఉప్పు అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అనుకున్న వాళ్ళు నో తెరవండి మంచిగా. నేను కరిగిపోయే తత్వం, నిలువ ఉంచే గుణం. అర్థమైందా? తెల్లని గుణం. అది ఇన్ని గుణాన్ని ప్రభు దాన్ని కోరుకుంటూ అల్పులైన వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టారు. 10 రూపాయలు దాని ప్యాకెట్. అన్ని పెరుగుతున్నాయి కదా, దాన్ని పెరగట్లే. చూడండి, దాన్ని మళ్ళీ ఎక్కడ పెడతారు? కొట్లో బయటే. ఆ బస్తాలు ఎవరు దొబ్బపోయాయి కావు. దాని వాల్యూ చూడండి, అన్ని లోన. అది దాన్ని కోరుకున్నాడు దేవుడు, దాంతోటే పోల్చాడు మనల్ని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం.
లేవాలి గబగబా.